ఓకే. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, బంధువులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మనపై కుట్ర చేస్తూ ఉన్నాయి. మన ఉనికి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉందా లేదా అనేటటువంటి అనుమానం కలుగుతూ ఉంది మిత్రులారా. ఎస్సీ రిజర్వేషన్ పేరుతో మనకిచ్చేది కేవలం ఎంగిలి మెతుకులు మాత్రమే. ఈ ఎంగిలి మెతుకుల్లో ఓటాల కోసం కొట్టుకు చావండి అని చెప్పేసి ఎస్సీ వర్గీకరణను తెరపైకి తీసుకురావడం జరిగింది మిత్రులారా. మన సోదరులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, అలాగే దేశవ్యాప్తంగా మోడీ గారు వర్గీకరణ చేస్తానంటున్నారు ఈ ఎంగిలి మెతుకుల కోసం. ఓకే, మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి క్యాబినెట్ పదవుల్లో వర్గీకరణ అవసరం లేదా? ఈ దేశంలో ఉన్నటువంటి సంపద విషయంలో వర్గీకరణ అవసరం లేదా? ఈ దేశంలో ఉన్నటువంటి భూముల విషయంలో వర్గీకరణ అవసరం లేదా? అలాగే సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిల విషయంలో వర్గీకరణ అవసరం లేదా? ఇండస్ట్రీస్ విషయంలో వర్గీకరణ అవసరం లేదా? మనమే దొరికామా? మనకు పడేసేటటువంటి ఎంగిలి మెతుకుల్లోనే వీళ్ళ షేర్ల పేరుతో ఎస్సీ వర్గీకరణ తీసుకొస్తారా మిత్రులారా? ఇది దళిత జాతిని ఓవరాల్గా తొక్కేసేటటువంటి ప్రక్రియ. కాబట్టి మనమంతా రోడ్లపైకి వచ్చి శాంతియుతంగా పోరాటం చేయకపోతే మరి ఫ్యూచర్లో ఎప్పుడు కూడా మనం రాజ్యాధికారం వైపు కన్నెత్తి చూసేటటువంటి అవకాశం లేదు మిత్రులారా. కాబట్టి కుట్ర జరుగుతూ ఉంది. ఇకనైనా రోడ్లపైకి వచ్చి శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా పంజాబ్లో రైతులు, అలాగే నార్త్ ఇండియాలో రైతులు మన వ్యవసాయ చట్టాల విషయంలో ఏ విధమైనటువంటి పోరాటం చేశారో ఆ విధంగా పోరాటం చేసి మోడీని, చంద్రబాబు నాయుడిని తోకముడిచే విధంగా మనం ప్రయత్నం చేయాలి మిత్రులారా. లేకపోతే మన ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోతుందని చెప్పేసి తెలియజేస్తూ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మావానా.